హలో అందరికీ, ఎలా ఉన్నారు? ఈరోజైతే ఇంటి ముందుకి చేపలు వచ్చాయి. ఇవి బొమ్మ చేప, కొరుమీన్ అంటారు కొన్ని ప్లేసెస్లో. సో తీసుకొచ్చేసి కంప్లీట్గా వాష్ చేసేసాను, క్లీన్ చేసిన తర్వాత పసుపు, ఉప్పు, కొంచెం కారం, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపేసి మిక్స్ చేశాను. మ్యారినేట్ చేసి అలా పక్కకు పెట్టాను అనమాట. అండ్ ఇక్కడ ఇంకో కడాయిలో ఒక ఆయిల్లో కొంచెం ఉల్లిగడ్డలు తీసుకొని వాటిని వేపుతున్నాను. మరి ఎర్రగా రావద్దు, నార్మల్గా వేంపేసి, అలాగే దాల్చిన చెక్క అండ్ ఇలాచి అండ్ ధనియాలు కూడా 3 కలిపి మిక్సీలో వేసి, ఉల్లిపాయ కూడా మిక్సీలో వేసేసి అండ్ టమాటో కూడా ఒక 3-4 టమాటోస్ వేసాము. సో అవి కలిపి ఇలా ఈ మిశ్రమం ఆ కన్సిస్టెన్సీలో మిక్సీ పట్టేస్తాము. పట్టిన తర్వాత ఆయిల్ కడాయిలో వేసేసి కొన్ని కరివేపాకులు వేసి, జీలకర్ర అండ్ ఆవాలు కూడా వేయాలి. అండ్ వేసిన తర్వాత ఏమవుతుందంటే, మనం ఇప్పుడు ఏదైతే మిక్సీ మిశ్రమం పట్టుకున్నామో టమాటో, ఉల్లిపాయ అండ్ దాల్చిన చెక్క, ఇలాచి, ధనియాల పౌడర్ అన్నీ, దాన్ని మాత్రం ఇట్లా ఈ కన్సిస్టెన్సీలో మెత్తగా మంచిగా గ్రైండ్ చేసేసుకొని ఆయిల్లో వేసేయడం అంతే. చూడొచ్చు, ఇలా కొంచెం కలిపేసి కాసేపు దాన్ని ఉడకనివ్వండి. ఇమీడియట్గా చేపలు వేయకుండా కాసేపు ఉడికిన తర్వాత వెయిట్ చేసి ఒక 5 మినిట్స్ తర్వాత ఇలాగ ఈ ఫిష్ వేయడం స్టార్ట్ చేయండి. ఒక్కొక్కటి వేసేసి మొత్తం కలిపొద్దు. వేసిన తర్వాత ఫిష్ వీడిపోతుంది తొందరగా. సో అలా జస్ట్ అట్లా టచ్ చేసేసి దాంట్లో ఉండనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత ఇమీడియట్గా ఇంత పొంగు వచ్చేస్తుంది. సో త్వరగా ఉడికిపోద్ది ఫిష్ అయితే. గంటలు అవసరం లేదు. అది మధ్యలో ఇంకా కొంచెం కరివేపాకు కూడా వేసాము. అండ్ వేసి ఒక 5 మినిట్స్ వెయిట్ చేసామంతే. చేపల పులుసు ఎక్కువ టైం అవసరం లేదండి, ఎందుకంటే తొందరగా ఉడికిద్ది. ఇప్పుడైతే ఇక్కడ జీలకర్ర అలాగే మెంతి పౌడర్ వేస్తున్నాను నేను. మెంతి పౌడర్తోనే టేస్ట్ అండి చేపలు. అండ్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసి కాసేపు అలాగే ఉడకనిచ్చి, మళ్ళీ కాసేపు ఒక 2 మినిట్స్ అంతే, ఎక్కువ అవసరం లేదు. నేను చెప్పినట్టు ఒక 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసి అలాగ వదిలేస్తే ఇలా వచ్చేస్తుంది కర్రీ. యమ్మీ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేను సర్వ్ కూడా చేసేసుకుని తిన్నాను. చాలా బాగుంది, ఒకసారి ట్రై చేయండి. వెరీ సింపుల్.